హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది 34 సైజ్ నడుము కొలత అండి. సో ఫస్ట్ మనం బ్లౌజ్ కొలతలు మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని కొలతలు తీసుకొని ఒక పేపర్ మీద ఎక్కించుకొని ఆ తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. బ్లౌజ్ని ముందే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, తర్వాత ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి మనకి ఎదురుగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకుందాం. గీసుకున్నాక ఈరోజు నేను 34 సైజ్ నడుము కొలుతాను కదా, ఇప్పుడు టేప్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలో చెప్పబోతున్నా. ఓకేనా? 34ని 4 భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో చెప్తున్నాను చూడండి. టేప్ని ఈ విధంగా తీసుకొని టేప్ని 4 ఫోల్డింగ్స్ చేయాలి, 4 భాగాలుగా. అంటే 34ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. సగానికి ఫోల్డింగ్ చేశాక మళ్ళీ దానికి ఇంకో సగం చేయాలి, ఇంకో ఫోల్డింగ్ అనేది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసాక నడుము కొలత అనేది మనకి 8.5 వస్తుంది. ఓకేనా? ఆ 8.5ని ఇక్కడ మార్క్ చేయండి. 34ని 4 భాగాలుగా చేయగా 8.5 వస్తుంది. 8.5 వచ్చాక మనకి బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా 2 మనకి ఖర్చు కోసం 2 కానీ 1.5 కానీ అది మీ చాయిస్ పెట్టుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు అనేది బ్యాక్ పొడవు అనేది చూద్దాం. బ్యాక్ పొడవు అనేది నేను టోటల్గా ఖర్చులతో పాటు చెప్తున్నానండి. పైన కింద ఖర్చులతో పాటు టోటల్ 15.5 పెట్టుకున్నాను. ఈ విధంగా టేప్ సహాయంతో 15.5 పెట్టుకోండి. ఈ కొలతలు పక్కా కొలతలండి. ఈ కొలతలతో మీరు ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర స్కేల్ సహాయంతో గీసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 34కి +4 కలుపుకోండి, అంటే 38 వస్తుంది. 34 + 4 కలిపితే 38 వస్తుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు చూపించాను కదా, అదేవిధంగా మళ్ళీ 4 ఫోల్డింగ్ చేసుకోండి. 4 భాగాలు చేస్తే మనకి 9.5 వస్తుంది. 9.5 వస్తుంది. అంటే 9.5 పెట్టుకొని మళ్ళీ దానికి 2 ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఖర్చు కోసం కూడా 2 పెట్టుకున్నాక మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసాన్ని, వాటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో కల్పించుకోవాలి. 2 మార్కింగ్లను కూడా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం నెక్ షోల్డర్ తీసుకుందాం. ఓకేనా? నెక్ 2.5 పెట్టుకోవాలి. పెద్ద సైజే కదా, 30 పైన ఉన్నదంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకోవచ్చు. నెక్ 2.5, షోల్డర్ 3 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం కింద ఆర్మ్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది మనం 6 పెట్టుకుందాం. కస్టమర్ బ్లౌజ్ని బట్టే నేను కొలతలు తీసుకుని పెడుతున్నానండి. ఓకేనా? మీరు ఇదే విధంగా కస్టమర్ బ్లౌజులు కానీ మీ బ్లౌజులు కానీ మీ బ్లౌజ్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా మెజర్ చేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా తొందరగా కూడా అయిపోద్దండి. ఓకేనా? తర్వాత ఈ లాస్ట్లో కూడా 6 పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకున్నాక స్కేల్ సహాయంతో దాన్ని బాక్స్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్లోగా చెప్తున్నాను అనుకోకండి, ఇది మీకు స్టార్టింగ్ బిగినర్స్కి అర్థం అవ్వాలని చాలా స్లోగానే చెప్తున్నాను. ఓకేనా? ఫాస్ట్గా కావాలంటే మీరు కమెంట్ చేయండి, కొంచెం ఫాస్ట్గా చెప్పండి అని నేను ఫాస్ట్గా చెప్తాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ విధంగా బాక్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు అందులో మనం 1.5 పెట్టుకోవాలి. ఎటువంటి వారికైనా ఈ చంక రౌండ్ తిప్పడానికి, షేప్ తీయడానికి 1.5 పెట్టుకుంటే సరిపోద్దండి, డ్రెస్సులకైనా బ్లౌజులకైనా సరే. ఓకేనా? ఇప్పుడు ఈ 1.5 పెట్టుకున్నాక ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ సహాయంతో మనం చంక లూజ్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ అనేది మనకి స్టార్టింగ్లో 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి మనము ఇప్పుడు నెక్ డౌన్ అనేది 10 పెట్టుకుంటున్నాను. 10 పెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి.
అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్ సహాయంతో దాన్ని బాక్స్ గీసేసుకోండి. బాక్స్ గీసుకున్నాక బాక్స్ గీసుకోవాలి. బాక్స్ గీసుకున్నాక ఇప్పుడు అందులో డిజైన్ కోసం మనం ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఓకేనా నెక్ డీప్ కోసం, బ్యాక్ సైడ్ నెక్ డీప్ కోసం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. నార్మల్గా ఎవరికైనా సరే ఈ 1/2 ఇంచ్ సరిపోతుంది. లేదా ఎక్కువ డీప్ కావాలనుకున్న 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. తర్వాత పైన మాత్రం 2.5 ఉండాలండి. పైన మాత్రం నెక్ పెంచకూడదు, కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పైన సేమ్ ఉండాలి ఓకేనా. పెట్టుకున్నాక ఇప్పుడు యాస్టీజ్గా మనం నెక్ ఈ విధంగా స్టార్ షేప్ ఇచ్చానండి. తర్వాత ఈ విధంగా యాస్టీజ్గా పైకి 2.5 పెట్టుకున్నాను కదా, అందులోకి ఆ లైన్ని కలిపేసాను. కలిపేశాక మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, కుట్టండి, కుదురుతుంది పక్కాగా. 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ వాళ్ళు, లేదంటే 33 వాళ్ళకి కూడా కుదురుతుందండి. 1/2 ఇంచ్ డిఫరెన్స్ అంతేనే మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం చంక కుట్టు కోసం పెట్టుకున్న మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయాక బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్నాక మనకి ఎక్కడ కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకొని వేసేసుకోవాలి. ఓపెన్ వైపు చూసుకోవాలి, ఎందుకంటే హుక్స్ కాజా పట్టి ఓపెన్ సైడే ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని యాస్టీజ్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది ఆ విధంగా గీసేసుకోవాలి. చంక లూజ్ కానీ పైన షోల్డర్ దగ్గర లూజ్ పెట్టుకుందారు అన్నీ సేమ్. ఇక్కడ మాత్రం కింద నడుము దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకోండి. పెంచుకున్నాక ఇక్కడ నెక్ దగ్గర 2.5 పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ పెంచాం కదా, 1/2 ఇంచ్ కాకుండా ఇక్కడ మనం 2.5 ఫస్ట్ ఎలా తీసుకున్నాం అదేవిధంగా పెంచేసుకోవాలి. తర్వాత యాస్టీజ్గా ఎలా ఉందో మిగతాదంతా సేమ్ టు సేమ్ గీసేసుకోవాలండి. గీసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. బ్యాక్ పార్ట్ తీసేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది 6.5 పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇది కూడా నేను బ్లౌజ్లోనే తీసుకున్నానండి కొలతలు మొత్తం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ 6.5 తీసుకొని ఇప్పుడు నెక్ కింద ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం అని వదిలేసి అక్కడ నుండి హుక్స్ కాజా పట్టీ కోసం ఒక 4 దగ్గర మార్క్ చేసుకున్నాను. హుక్స్ కాజా పట్టీ కోసం 4 పెట్టుకున్నాక ఇప్పుడు షోల్డర్ నుండి కింద కప్పు పొడవు కోసమని టోటల్ ఖర్చులతో పాటు 14 తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ 14 తీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర నుండి కింద నడుంకి 7 పెట్టుకోవాలి. 7 మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చంకలో మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో. ఓకేనా, ఇది మాత్రం కంపల్సరీ తీయాలండి, లోత్ అనేది మర్చిపోకుండా. ఈ లోతు తీయకపోతే మాత్రం మనకు ఆ చిన్న ఉగ్గులు లాంటిది ఫ్రంట్ పార్ట్లో అనేది వస్తుంది ప్రాబ్లము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 1/2 ఇంచ్ లోతు తీసాక ఇప్పుడు మనము ఈ మార్కింగ్స్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంది కదా, నెక్ రౌండ్ అనేది గీసేసుకోవాలి. నెక్ రౌండ్ షేప్ ఇచ్చేసి అక్కడ మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ రౌండే పెట్టాను నేను, చాలా వరకు రౌండే పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు మనం కప్పు కోసం మెజర్మెంట్ తీసుకుందాం. స్టార్టింగ్ హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకొని కొంచెం చెస్ట్ పెద్దగా ఉంటుందండి వీళ్ళకి, సో అక్కడ నుండి 3 పెట్టుకున్నాను కదా, అక్కడ నుండి 1.5 మార్క్ చేసుకున్నాను. ఓకేనా, 1.5 అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఒక 1 ఉంటుంది కదా, ఆ పక్కన 2 గీతలు ఉంటాయి కదా, ఆ 2 గీతలకి ఆ సెకండ్ గీతకి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 3 మార్కింగ్స్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు నడుం కింద తీసుకున్న మార్కింగ్కి వీటికి కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ హుక్స్ కాజా పట్టీ దగ్గర తీసుకున్న మార్కింగ్స్కి కలిపియాలి. ఓకేనా, ఈ విధంగా కలిపేసాక
ఇప్పుడు వాటిని చిన్న రౌండ్ షేప్ వచ్చేటట్లు మనం గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది కప్పు పొడవు. ఓకేనా? ఇప్పుడు కప్పు పొడవు కోసము మనం తీసుకున్న మిడిల్ మార్కింగ్ ఉంటారు కదా, అక్కడ నుండి కప్పు పొడవు కోసం ఎటువంటి వారి కోసం అయినా సరే 2.5 సరిపోతుంది. ఓకేనా? ఈ 2.5 ఎటువంటి ఎంత సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా సరే ఈ 2.5 సరిపోతుంది. తీసుకున్నాక ఆ 3 మార్కింగ్ని కరిపియాలి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ దగ్గర 2.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా 3.5 పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ అనేవి యాస్టీజ్గా ఉంటాయండి, ఎవరో కొంతమందివి మారుతాయి అంతేనే. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం యాస్టీజ్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. అర్థం కావాలనే మీకు స్లోగా చెప్తున్నానండి. ఒకవేళ మీకు ఇంత స్లోగా వద్దు, కొంచెం ఫాస్ట్గా కావాలంటే నెక్స్ట్ టైం నుండి ఫాస్ట్గానే చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కటింగ్ అయిపోయాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి కింద పట్టీ ఉంటుంది కదా, నెక్స్ట్ ఆ పట్టీ కోసం మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు పట్టీ కోసం ఈ విధంగా క్లాత్ని తీసుకొని ఈక్వల్గా ఉండేటట్లు ఒకవైపు గీత గీసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ కోసం వదిలేసి మిగతాది మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము పట్టీ కోసం పొడవు అనేది మొదట తీసుకుందాం. అది పొడవు అనేది 11 తీసుకుంటున్నాను. ఓకేనా? బ్లౌజ్లో 10 ఉంది, నేను ఒక 1 ఇంచ్ కలిపి 11 తీసేసుకున్నాను. తర్వాత మనకి హుక్స్ కాజా పట్టీ వైపు ఉంటుంది కదా, అక్కడ ఆ పొడవు అనేది 3.5 పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి నడుం దగ్గర పొడవు ఉంటుంది కదా, అది 3 పెట్టుకుంటున్నాను. ఓకేనా? 3 పెట్టుకొని ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి స్కేల్ సహాయంతో. అక్కడ 3.5 ఇక్కడ 3 పెట్టుకున్నాను కదా, వాటిని కూడా ఈ విధంగా కలిపేసుకొని స్కేల్ సహాయంతో అక్కడ కూడా చిన్న రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కుట్టేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి పట్టీ కూడా కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది? హ్యాండ్. ఓకేనా? హ్యాండ్ కోసం ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకుందాం. 2 హ్యాండ్స్ కావాలి కదా, సో 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి. చూసుకున్నాక ఇక్కడ ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక హ్యాండ్ పొడవు అనేది 9 తీసుకుంటున్నాను. ఖర్చులతో పాటు 9 పెట్టేసుకొని అక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా గీసుకున్నాక చంక డౌన్ కోసం 3.5 పెట్టుకుంటున్నాను. ఇది 34 సైజ్ కదా, బ్లౌజ్ కటింగ్ అనేది పెద్ద సైజు కాబట్టి 3.5 పెట్టుకొని అక్కడ కూడా స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ అనేది 6 పెట్టుకుంటున్నాను. పెట్టుకొని అక్కడి నుండి 2 ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. 2 ఖర్చు కోసం పెట్టుకున్నాక మనం స్టార్టింగ్ పాయింట్ నుండి చంక కుట్టు కోసం అనేది 7.5 పెట్టేశాను ఇప్పుడు. ఓకేనా? అక్కడ నుండి మళ్ళీ 2 ఖర్చు కోసం పెట్టుకున్నాక ఇప్పుడు మనకి ఆ మార్కింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకుందాము. ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకున్నాక ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా, బ్లౌజ్ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ పెట్టేసుకుందాం. ఒక 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా 1, ఆ 1 దగ్గర నుండి మనం పెట్టుకున్న కుట్టు కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్, దానికి ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు అక్కడ నుండి చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, హ్యాండ్ షేప్ అనేది. ఓకేనా? మీకు ఆ కరువు తిప్పడం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు
ఇది కొంచెం పఫ్ హ్యాండ్ పెట్టమన్నారండి, చిన్న పఫ్ అనేది. సో ఆ చిన్న పఫ్ కోసము నేను 9 తీసుకున్నాను కదా హ్యాండ్ పొడవు అనేది, అక్కడ నుండి ఒక 2 పెట్టుకున్నానండి పొడవు అనేది. 2 పెట్టుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి ఎదురుగా ఒక 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకొని ఇక్కడ కూడా 3 పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు దాన్ని బాక్స్లా పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్లా పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ అంటే ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ నుండి ఒక 1 ఇంచ్ మళ్ళీ మార్క్ చేసుకొని అక్కడ నుండి చిన్న రౌండ్ షేప్ అనేది మనం గీసేసుకోవాలి. హ్యాండ్ షేప్ అనేది మనం నీట్గా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న 3 మార్కింగ్, 3 అని పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడికి కలుపుకొని ఈ విధంగా మనం ఈ హ్యాండ్లో కటింగ్ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లో కలిసిపోవాలి. ఇలాగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో కరెక్ట్గా మీకు ఆ విధంగా కలిసిపోవాలి. కలిసిపోయాక ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఖర్చుల కోసం అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్ బ్లౌజ్ కటింగ్ అండి, ఇది హ్యాండ్ కటింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న కట్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు అక్కడ వరకు మనకి కుర్చీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, కుర్చీలు పెట్టాలని మనకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లోత్ అనేది హ్యాండ్ లోత్ అనేది బ్లౌజ్ లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేశాక లోత్ అనేది తీసుకుంటే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఎప్పుడైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కటింగ్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఒక చిన్న కమెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు పెట్టుకున్న 3 ఉంది కదా, అంటే ఫస్ట్ 9 పెట్టుకున్నాం కదా హ్యాండ్ పొడవ కోసమని, అక్కడ మార్కింగ్ చిన్న కట్ పెట్టుకుంటే మనకు అక్కడ దాకా కుర్చీలు వస్తాయని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న కట్ ఇచ్చేయండి. దీనివల్ల మనకి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఛానల్